ఇద్దరు మూర్ఖులు. భవానీపురం అనే గ్రామంలో శ్రీధరుడు, శ్రీముఖుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరికీ కష్టపడి పని చేయకుండా గొప్ప ధనవంతులు కావాలని ఆశగా ఉండేది. ఒకనాడు వాళ్ళిద్దరూ అరణ్యానికి వెళ్ళి తేనెను తీసుకొస్తుండగా వాళ్లకు ఒక రాగి రేకు దొరికింది. అందులో ఒక మహత్తరమైన నిధికి సంబంధించిన రహస్యం ఉంది. ఇద్దరూ చాలా సంతోషించి మరుసటి రోజే నిధి కోసం అన్వేషిస్తూ బయలుదేరారు. ఎన్నో కష్టాలు పడి ఎలాగో నిధి దారి కనుక్కున్నారు. రాగి రేకులో సూచించిన ప్రకారం తవ్వి చూడగా ఒక పెట్టెలో కళ్ళు చెదిరిపోయే రత్నాలు, వజ్రాలు, బంగారం ఉన్నాయి. అయితే దాన్ని తరలించడం అంత సులభంగా కనిపించడం లేదు. పైగా దొంగల భయం ఉండవచ్చు. అందువల్ల ఒకరు నిద్రపోతే మరొకరు మెలకువగా ఉండాలని, ఒకరు నిధికి కాపలా ఉంటే ఇంకొకరు వంట చేసి ఆహారం సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా రోజుల తరబడి నిధి ఉన్న పెట్టెను తరలిస్తూ ఇద్దరూ ప్రయాణం సాగించారు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో ఆత్మీయత తగ్గిపోయి నిధి తమకే సొంతం కావాలన్న ఆశ పెరిగిపోయింది. దాంతో వారు ఒకరినొకరు చంపుకోవాలని పథకాలు వేసుకున్నారు. ఒకరోజు నిధికి కాపలా ఉన్న శ్రీధరుడు కత్తితో శ్రీముఖుడిని పొడి చేయాలని నిర్ణయించుకున్నాడు. వంట చేసిన శ్రీముఖుడు ఆహారంలో విషం కలిపి శ్రీధరుడిని చంపాలనుకున్నాడు. భోజనానికి రమ్మని పిలవడానికి వెళ్ళిన శ్రీముఖుడిని శ్రీధరుడు కత్తితో పొడవగా అతను మరణించాడు. గబగబా భోజనం ముగించి నిధితో పారిపోవాలనుకున్నాడు. శ్రీధరుడు అన్నం తినగానే విష ప్రభావంతో మరణించాడు.